సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చిన మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటి మా నెంబర్, ఇది ఒకటి సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మిగతావన్నీ ఫేక్ స్కామ్ నెంబర్లు, ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఇదే నా నెంబరు, సేవ్ చేసి పెట్టుకోండి. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐ డేటా చూడండి. ఎఫ్ఐ డేటాలో ఏం జరుగుతుంది? కంప్లీట్ సెల్లింగ్. ఎక్కడైనా బయింగ్ వస్తుందా అంటే లేదు. ఈవెన్ ఫ్యూచర్లో కూడా కంప్లీట్ సెల్లింగ్ జరుగుతుంది, క్యాష్ మార్కెట్లో కూడా కంప్లీట్ సెల్లింగే జరుగుతుంది. ఓకే, మరి గ్లోబల్ డేటా ఏమవుతుంది? ట్రేడింగ్ వ్యూ హీట్ మ్యాప్ చూద్దాం. హీట్ మ్యాప్లో చూడండి, S&P 500 గ్లోబల్ మార్కెట్, కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ అంటే న్యూట్రల్గా ఉంది మార్కెట్. మన ఇండియన్ మార్కెట్ ఏమైంది మొన్న? ఇండియన్ ఆల్ కాంపోనెంట్స్ చూస్తే ఇండియన్ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇండియన్ మార్కెట్లో ఆల్మోస్ట్ సెక్టర్లు అన్నీ న్యూట్రల్. ఎందుకు? బికాస్ మార్కెట్ ఆ రోజు సైడ్ వేస్లో ఉంది. రిలయన్స్ ఒకటి పాజిటివ్ తప్ప మిగతా మేజర్ సెక్టర్లు ఏమి లేవు, నెగిటివ్లో ఉన్నాయి, అంటే న్యూట్రల్గా ఉన్నాయి. ఓకే, డన్. ఏమైనా స్టాక్ మార్కెట్ హాలిడేస్ కానీ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయా అంటే చూద్దాం. చూడండి, ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా అంటే ఇక్కడ ప్రజెంట్ ఏం లేవు. ఇండియన్ ఇండస్ట్రియల్ ఇది ఒకటి ఉంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఒకటి, ఇవన్నీ మీడియం. ఇప్పుడు మార్చ్ 12న, ఈరోజు ఎంత డేటు? ఈరోజు March 9, అంటే 12 అంటే వెడ్నెస్డే రోజు. ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్, హై ఇంపార్టెంట్ న్యూస్లు ఏం కాదు, అన్నీ ఓకే. స్టాక్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు రేపటికి 10వ తారీఖుకి 11వ తారీఖు భారతీయ ఎలక్ట్రానిక్స్ ఏది ఉంది, డివిడెండ్ ఇస్తారు. అంతే, ఆ రెండు ఉన్నాయి. మార్చి తర్వాత ఏప్రిల్లో ఉన్నాయి, మధ్యలో ఇంకేం లేవు. హాలిడేస్ ఏమైనా ఉన్నాయంటే March 14th ఉంది. ఇప్పుడు ఎంత? 14th అంటే ఫ్రైడే, నెక్స్ట్ వచ్చే ఫ్రైడే 14th హోలీ హాలిడే. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు డేటా పరంగా మీరు చూడండి, నిఫ్టీ డేటా పరంగా ఎవరున్నారండి ఇంట్రాడేలో? ఎవరున్నారు? కాల్ పుట్టు ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, అంటే కొద్దిగా కాల్ ఎక్కువ బట్ ఈక్వల్గా ఉన్నారు. అది ఓవరాల్ డేటాలో ఎవరున్నారు? పుట్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉంది, అంతే. పుట్టు కొద్దిగా ఎక్కువ, ఇంట్రాడే కాల్ తక్కువ, పుట్టు బట్ పెద్ద మేజర్ కాదు. ఇక్కడ చూడండి 130, అదే 13, 21, 12, అంటే ఓన్లీ వన్ డిఫరెన్స్ అంతే ఇక్కడ. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో బోత్ ఆర్ ఈక్వల్, 216, 214. ఇద్దరు ఈక్వల్. ఓకే, ఇంట్రాడేలో కొద్దిగా పుట్ సైడ్ ఎక్కువ ఉంది, కానీ టోటల్ వాళ్ళు ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. మరి ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. ఇగో లాంగ్ బిల్డప్, మార్నింగ్ ఏమైంది చూడండి. లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్ వచ్చాడు, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. మళ్ళీ షార్ట్ కవరింగ్ చిన్నోడు, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్. తర్వాత వచ్చిన వాళ్ళందరూ చిన్న క్వాంటిటీ, బట్ మార్నింగ్ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది Nifty 50లో. ఓకే, ఓవే చేంజ్. బట్ అదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో ఏమైనా చూడండి. ఇగో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్. ఇక్కడ ఏం తెలుస్తుంది? లాంగ్ బిల్డప్ లో జరిగి షార్ట్ బిల్డప్ లో పోయాయి, అంటే పైన కింద రెండు వైపులో సెల్ చేసుకోవచ్చున్నారని ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు మార్కెట్ స్ట్రక్చర్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్చి మొత్తం మనకి మంత్లీ, అదే థర్స్డే ఎక్స్పైరీ. ఏప్రిల్ నుంచి మనకి ఎక్స్పైరీ మారుతుంది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి సోమవారం, అంటే నెక్స్ట్ వచ్చే 7వ తారీఖు ఎక్స్పైరీ అవుతుంది. సో ప్రజెంట్ మార్చ్లో రేపు సోమవారమే కాబట్టి, మండే కాబట్టి, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఇదే వర్స్ట్, అండ్ మంత్లీ ఎక్స్పైరీ వచ్చిన దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. నేను అదే చెప్తూ వచ్చా, బ్యాంక్ నిఫ్టీ మీరు పట్టుకొని కూడా కూర్చోకండి. బ్యాంక్ నిఫ్టీలో మీకు ట్రేడ్ అవుతుందేమో, మాకు క్యాపిటల్ వస్తుందేమో, వర్స్ట్గా ఉంది. కమింగ్ టు Nifty 50లో మనం 30 minutesలో ఉన్నాం. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. 15 minutes టైం ఫ్రేమ్లో నేను 45 minutes 30 minutes చెక్ చేసుకుంటున్నాను. సో మనకి 15 minutesలో ఇక్కడ చూడండి, నేను ఇది ఒక బార్ తీస్తున్నాను. ఓకే, ఆల్మోస్ట్ 6 months చార్ట్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇది Nifty 50 చార్టు. ఇది మార్చ్ ఆల్మోస్ట్ బ్యాక్, ఇది ఓకే 1.5 month బ్యాక్. ఇక్కడ మీరు Nifty 50 అర్థం చేసుకుంటే 7th ఏం చేసింది మార్కెట్? ఓవరాల్ గా మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి? ఓవరాల్ గా మార్కెట్ స్ట్రక్చర్ ఇది.
సైడ్ వేస్, మార్కెట్ ఫాల్, ఇక్కడ నుంచి మార్కెట్ రికవరీ, మళ్ళీ మార్కెట్ వెళ్ళింది, సైడ్ వేస్ చూడండి మార్కెట్ వెళ్ళింది. మొన్న నేను క్లియర్ కట్గా ఒక మాట చెప్పాను, ఇది చాలా వర్స్ట్ జోను, అవునా? ఈ జోన్లో ఉంటే మార్కెట్ అదే వర్స్ట్ బిహేవియరే చేస్తుంది అని. ఎంతమంది గుర్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది వర్స్ట్ జోన్, ఈ జోన్లో ఉందనుకో మార్కెట్, అదే వర్స్ట్ బిహేవియర్ కంటిన్యూ చేస్తుంది మార్కెట్. ఓకే, ఇక్కడ చూడండి అదే వర్స్ట్ బిహేవియర్, అదే సైడ్ వేస్ వాలటైల్ మార్కెట్. సరే డన్. ఇప్పుడు పాయింట్ 27th మార్చ్ అంటే ఫెబ్ 24, 25, 27 ఏదైతే ఉందో దీని హై మీరు మార్క్ చేసుకోండి, ఈ హై. ఓకే, ఈ హై, దీని హై పైన మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది చూడండి, ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, రేపు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ ఓపెన్ అయిపోయి గ్యాప్ సింగిల్ క్యాండిల్లో కవర్ చేసింది అనుకో, మళ్ళీ మీకు నెగిటివ్ ప్రెషర్ కనబడుతుంది పై నుంచి, ఈ గ్యాప్ నుంచి ఏం కనబడుతుంది, నెగిటివ్ ప్రెషర్. ఒకవేళ ఓపెన్ అవడం ఈ గ్యాప్ కవర్ అయిపోయి, బాగా వినండి, గ్యాప్ కవర్ అయిపోయి మనకి 24, 21 ఫెబ్ 21 మార్కెట్ హై, ఫెబ్ 21 మార్కెట్లో ఒక హై ఉంది. సో రేపు ఈ గ్యాప్ కవర్ అయిపోయి మార్కెట్ దీని పైన 15 minutes క్యాండిల్ కానీ ఒక్కటి క్లోజింగ్ వచ్చిందా ప్రాపర్గా, దానిపైన 5 minutes క్యాండిల్ ఒక్కటి బ్రేక్అవుట్ వచ్చిందా, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఇంకా చూస్తుంది. మళ్ళీ చెప్తున్నా, 24, 25 ఈ హై మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, సింగిల్ క్యాండిల్లో గ్యాప్ కవర్ అయిపోతే మీరు రిజెక్షన్, మార్కెట్ రిజెక్షన్ తీసుకుంటుంది. అదే స్లో అండ్ స్టడీగా గ్యాప్ కవర్ అయ్యి దీనిపైన, ఈ గ్యాప్ పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఒకటి, దానిపైన 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్, ఇట్లా ఈ కాంబినేషన్లో కానీ మార్కెట్ వస్తే మీకు వచ్చే రోజుల్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికే కష్టపడుతుంది. సో ఆ రోజు కూడా మనం అప్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఓకే, డౌన్ సైడ్కి ఎక్కడ ప్లాన్ చేస్తాం అంటే సింపుల్, ఈ 24, 25, 27 ఏదైతే లో పెట్టిందో అండ్ 7th కూడా అదే కరెక్ట్గా అదే లో దగ్గర నుంచి మార్కెట్ షార్ప్ అప్ సైడ్ బయింగ్ వచ్చి ఇక్కడ హాల్ట్ అయ్యిందో, ఈ లో వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఈ లో దగ్గర చూడి ఇక్కడ నుంచి కొద్ది గ్యాప్ తీసుకొని షార్ప్ ప్రొడక్షన్ పడింది, మొన్న కూడా ఇక్కడ షార్ప్ రిజెక్షన్ తీసుకుంది. దీని కిందకు వచ్చి 15 minutes కానీ లేదంటే 15 minutes కింద క్యాండిల్ కింద ఇంకొక అంటే 15 minutes క్యాండిల్ క్లోజింగ్, దాని కింద ఇంకో 5 minutes క్యాండిల్ క్లోజింగ్ కూడా వస్తే అది ఇంకో ప్రాపర్, లేదంటే ఏకంగా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయండి. దీని కింద 30 minutes క్యాండిల్ వచ్చిందంటే మళ్ళీ షార్ప్ ఫాల్, మళ్ళీ మీకు ఫాలే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బై చేసి కూర్చున్నారో, ఇంత మార్కెట్ కష్టపడి పైకి తీసుకెళ్లారో, వీళ్ళందరూ వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు. మార్కెట్ ఏమవుద్ది, స్పీడ్గా డౌన్ సైడ్ రావడానికి ఈజీగా పడడానికి ట్రై అవుద్దు. సో డౌన్ సైడ్ మనవి చాలా క్లియర్. దీని కిందకి కానీ మనకి 30 minutes క్యాండిల్ కానీ 15 minutes, దాని కింద 5 minutes ఆర్ 30 minutes, ఈ కాంబినేషన్లో నాకు ఏది ఇక్కడ కనబడినా నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అప్ సైడ్కి మాత్రం ఈ గ్యాప్ అనేది కవర్ అయిపోయి దానిపైన 15 minutes క్యాండిల్, దానిపైన 5 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, ఈ గ్యాప్ అనేది సింగిల్ క్యాండిల్లో కవర్ అయిపోయి, లేదా స్లో అండ్ స్టడీగానే కవర్ అవ్వాలి. కవర్ అవ్వితేనే, కవర్ అవ్వకుండా మధ్యలో ఎక్కడ తిరిగిపోయినా నేను అంత ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ తిరిగినా ఇక్కడ సపోర్ట్లు కాసేస్తాయి. ఈ సపోర్ట్ బ్రేక్ అయితేనే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇది నిఫ్టీ 50. ఓకే, ఇదంతా ఏది 15 minutes టైం ఫ్రేమ్. ఇప్పుడు నేను చూపెట్టిన చార్ట్ ఏ టైం ఫ్రేమ్ అండి, 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్కి వెళ్దాం. ఇంచుమించు సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఓకే, సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. మీరు జస్ట్ ప్రైస్ ఒక్కటే, ఇగో ఇది వర్స్ట్ జోన్, ఇది జోన్. యాక్చువల్గా నిఫ్టీ జోన్లో ఉంది, ఇగో నిఫ్టీ ఎగ్జాక్ట్ జోన్లో ఉంది. దీని కింద మనం క్లోజ్ వస్తేనే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. చెప్పాను కదా, 15 minutes క్యాండిల్ కింద 5 minutes క్యాండిల్ అని రావాలి, లేదా 30 minutes అని. నాకు మాత్రం అప్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం నేను అప్ సైడ్కి ఎప్పుడు వెళ్తాను, ఈ గ్యాప్ కవర్ అయిపోయి దీనిపైన 15 minutes క్యాండిల్, దానిపైన 5 minutes క్యాండిల్ వస్తేనే అప్పుడు అప్ సైడ్కి వెళ్తాను, లేకపోతే లేదు. ఓకే, బట్ ఇక్కడ వరకు నా వ్యూ ఇది ఇక్కడ ఉంది. వ్యూ దీని కిందకి వెళ్తే మనం మళ్ళీ డౌన్ సైడ్ ఈజీగా ప్లాన్ చేయొచ్చు. అదే ఈవెన్ సెన్సెక్స్కి కూడా వర్స్ట్ జోన్ దగ్గర ఇంచుమించు వర్స్ట్గానే ఉంది. బట్ మనం డౌన్ సైడ్ కోసం సెన్సెక్స్ మాత్రం ఈ లెవెల్ మీరు పెట్టుకోండి. ఇగో ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్. బట్ సెన్సెక్స్లో కూడా అప్ సైడ్కి ఒక గ్యాప్ ఉంది. అప్ సైడ్కి వెళ్ళాలంటే మార్కెట్ చాలా సింపుల్, ఓన్లీ 4 లెవెల్సే సెన్సెక్స్ కూడా. ఇగో
ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ కవర్ అయిపోయి దీనిపైన సేమ్ 15 మినిట్స్, దానిపైన 5 మినిట్స్. ఇది ఒక కాంబినేషన్ అండి, ఇది గోల్డెన్ కాంబినేషన్ అంటారు దీన్ని. మీకు తెలియదేమో కానీ నాకు బాగా ఇలా 15 మినిట్స్ క్యాండిల్ కింద 5 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి మనం ప్లాన్ చేద్దాం. ఆర్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్. ఇది కన్ఫర్మ్. ఈ గ్యాప్ కవర్ అయిపోయి దీని పైన దొరకాలి మనకి. లేదు అంటే ఈ లెవెల్ కింద మనకి ఒక 30 మినిట్స్ క్యాండిల్ అయినా లేదా 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ దీని కింద ఈ కాంబినేషన్ దొరికినా దీని కింద మళ్ళీ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది అవుద్ది, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ కింద పడడానికి చూస్తుంది. ఓకే, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న పెద్ద బాధ ఏంటంటే జోన్స్, చాలా వర్స్ట్ జోన్లు ఇవన్నీ. ఇది మేజర్ రెసిస్టెన్స్, ఇదో మేజర్ సపోర్టు. ఓకే, వర్స్ట్ జోన్లో ఉంది. మళ్ళీ కిందకు వచ్చినా ఇది ఒక వర్స్ట్ జోను కిందగో ఇక్కడ, దాని కిందకు వస్తే మళ్ళీ ఇది ఒక వర్స్ట్ జోను. సో మోస్ట్లీ జోన్స్ లో ఉంటుంది కాబట్టి మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ మీరు ట్రేడ్ చేయడానికి ఇష్టపడద్దు, వద్దు అన్నానంటే అర్థం చేసుకుని వద్దు అంతే. ఓకే, సో అదనమాట. అండ్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, సో ఇది మన టెలిగ్రామ్ గ్రూప్తో మాట్లాడుకుంటున్నాం. ఈరోజు క్లాస్ ఉంది, సండే కదా, క్లాస్ ఉంది, ఆ క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఓకే, సో అది ఇంకా ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నది ప్రతి ఒక్కరికి. అండ్ బై బై, లవ్ యూ ఆల్.